మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. మెంతులు డయాబెటీస్ని తగ్గిస్తాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అసలు ఈ మెంతుల్ని ఏ విధంగా వాడాలి? మనకి షుగర్ మధుమేహం అనేది తగ్గాలంటే దీన్ని ఏ విధంగా వాడతారు? అంటే కొద్దిమంది పొడి చేసుకోవాలి అంటుంటారు, కొద్దిమంది పేస్ట్ చేసుకోవాలంటారు, లేదంటే నీళ్ళలో నానబెట్టుకొని తినాలి అంటారు. ఎలా తినాలి అనేది కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఈ కన్ఫ్యూజన్కి చెక్ పెట్టడానికి మనతో ఓంప్రకాష్ గారు ఉన్నారు, ప్రముఖ న్యూట్రిషనిస్ట్. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే. ఏం సార్ ఈ మెంతులు 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 ఎక్కడ చూసినా షుగర్ తగ్గాలంటే మెంతులు వాడాలి అంటా ఉన్నారు. సో ఎట్లా వాడాలి? మీరు ఇందాక చెప్పినట్టుగా ఏ ఫామ్ లో ఏం చేసినా సరే మీ ఈ మెంతులు ఏవైతున్నాయో మీ పొట్టలో పోయేటట్టు చూసుకోవాలి. ఓకే, ఎట్లయినా పర్లేదు, ఎలా అయినా పర్లేదు. మినిమం గా ఒక 10 grams డైలీ మీ పొట్టలోకి పోయేటట్టుగా చూసుకోండి. సో చాలా మీరు చెప్పినట్టుగా ఈవెన్ మీకు మెంతులు చారు చేసుకోవచ్చు, మెంతి చారు చేసుకోవచ్చు. తర్వాత ఈ మెంతుల్ని పెరుగులో నానబెట్టి పేస్ట్ చేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ దీన్ని పౌడర్ చేసి పెరుగులో వేసి పచ్చడి చేసుకోవచ్చు. రైట్, ఇలా చాలా రకరకాలుగా ఉన్నాయి. బట్ అన్నిటికంటే ఇప్పుడు మనం ఒక చాలా సింపుల్ టెక్నిక్ మనం చెప్తాము, ఇది అందరూ యూజ్ చేసుకోవచ్చు. అంటే సార్ మెంతుల్లో ఈ మధుమేహాన్ని తగ్గించే గుణాలు ఏమున్నాయి? సో దీంట్లో ఒక స్పెషల్ అమైనో యాసిడ్ ఉంటుంది, హైడ్రాక్సీ క్వినోలోయస్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఈ అమైనో యాసిడ్ ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తుంది అనమాట. అంటే ఇప్పుడైతే డయాబెటీస్ వస్తుందో ఆ డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగడం వల్ల రైట్ ఏదైతే మనం తిన్న ఆహారంలో షుగర్ ఉంటుందో ఆ షుగర్ గ్లైకోజన్గా కన్వర్ట్ అయ్యి, అంటే ఎక్సెస్ షుగర్ గ్లైకోజన్గా కన్వర్ట్ అయ్యి అది లివర్లో స్టోర్ అవ్వాలి. ఆ స్టోర్ అయ్యే ప్రాసెస్ అనేది ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగడం వల్ల తగ్గిపోతుంది అనమాట. తగ్గిపోతున్న ఏదైతే మనకు షుగర్ తయారవుతుందో అది మొత్తం కూడా బ్లడ్లో కలిసిపోతుంది. సో కలిసిపోవడం వల్ల ఈ షుగర్ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఏదైనా ప్రాసెస్ మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక చాలా సింపుల్ ప్రాసెస్ చెప్తాము. వాటర్ తీసుకోండి. ఆ వాటర్లో రైట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక 1 spoon మెంతులు తీసుకుంటాం. రైట్, ఒక 1 teaspoon మెంతులు తీసుకొని రైట్ వీటిని మీకు ఒకవేళ తినగలుగుతామంటే 2 spoons తీసుకున్నా కూడా ఇబ్బంది లేదు. ఇలా ఒక 250 ml వాటర్ తీసుకొని వాటర్లో నైట్ వాటర్లో మీరు సోక్ చేసేసి పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మార్నింగ్ మీరు ఈ వాటర్ని కొంచెం వార్మ్ చేయండి. వార్మ్ చేసేసి ఫిల్టర్ చేసుకుని తాగేసేయండి. మీరు ఒకవేళ తినగలుగుతారంటే ఆ నానిన మెంతులు తిన్నా కూడా ఇంకా హ్యాపీ. కాకపోతే కొంచెం యాక్సెప్ట్ చేయదు, చేదు ఉంటుంది, అదొకటే ప్రాబ్లం అనమాట. సో ఎగ్జాక్ట్లీ టెంప్టింగ్ ఎప్పుడు కూడా నష్టం చేస్తుంది అనమాట. యా, సో దీన్ని కొంచెం ఒక 10 minutes అలా వార్మ్ చేసేసుకొని ఆ లుక్ వామ్ని మీరు తాగేసేయండి. కాకపోతే కండిషన్ ఏంటంటే ఎంప్టీ స్టమక్లో తీసుకోవాలి. రైట్, సో మీరు ఒకవేళ ఇంకా మధ్యాహ్నం యాడ్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు దీనిదాకా చెప్పినట్టుగా పెరుగులో పచ్చడి పెట్టి చేసుకోవచ్చు. రైట్, నానబెట్టేసి పెరుగుతో కలిసి మిక్స్ చేసేసుకోవచ్చు, లేదంటే ముందే పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని మీరు పెరుగులో కలిపేసుకొని పచ్చడి చేసుకోవచ్చు. మెంతులు చారు చేసుకోవచ్చు, పప్పులో కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఓవరాల్గా ఏంటంటే కొంచెం చేదుగా ఉంటుంది, అదొకటి మీరు చూసుకోవాలి. ఇవి మన పొట్టలోకి వెళ్ళినట్లయితే రైట్. సో మీరు ఎందాక డిస్కస్ చేసిన అన్ని మెథడ్స్ కూడా కొంచెం కాంప్లికేటెడ్ మెథడ్, బట్ దిస్ ఈజ్ ద వన్. ఈ వాటర్ తాగడం అనేది చాలా చాలా ఈజీ ప్రాసెస్. అంటే దీనికి పెద్ద ఎఫర్ట్ ఏం మనం పెట్టాల్సిన పని ఉండదు అనమాట. అంటే ఎవరిది వాళ్ళు ఇండివిజువల్గా చేసుకోవచ్చు, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా చేసుకోవచ్చు. ఎందుకంటే అసలు ఈ డయాబెటిక్ అనేది చాలా వరకు కూడా పెరుగుతా ఉంది సార్. ఇంట్లో 4 ఉన్నారంటే ఖచ్చితంగా ఒకరన్నా డయాబెటిక్ తో ఉన్న వాళ్ళు ఉంటారు. మీ వీడియోలో అన్నిట్లో కూడా మీరు చెప్తా ఉంటారు ఇది ఒక వ్యాధి అయితే కాదు, ఒక డిసీజ్ కాదు, డిజార్డర్. మళ్ళీ లైఫ్ స్టైల్ డిజార్డర్. ఎగ్జాక్ట్లీ లైఫ్ స్టైల్ డిజార్డర్. అంటే బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్ ఉంది, దాని మీద గుంతలు పడ్డాయి అనుకోండి, దాన్ని రిపేరింగ్ వర్క్ చేయాలి అంటే మనం 24 hours దాని మీద ట్రాఫిక్ వెళ్తుంది అనుకోండి, మనం రిపేర్ చేయలేము. రైట్, సో కొద్దిసేపు దానికి బ్రేక్ ఇవ్వాలి. ఇప్పుడు ఈవెన్ మీరు రిపేర్ చేసినా ఎంబడే దాన్ని మళ్ళీ మీరు వాడారనుకోండి ప్రాబ్లం అయిపోతుంది. సో అంటే మనం ఈ డైజెస్టివ్ సిస్టమ్కి ఎటువంటి బ్రేక్స్ లేకుండా కంటిన్యూస్గా దాన్ని వాడడం వల్ల దాని సర్వీస్ అనేది తగ్గిపోతుంది. అది బేసిక్ ప్రాబ్లం. సో మీరు అంటే ఫైబర్ ఇంటేక్ పెంచుకొని రైట్, తర్వాత హోల్ గ్రెయిన్స్ తీసుకొని రైట్, ప్లస్ మళ్ళీ ఏంటంటే మీ లైఫ్ స్టైల్ని రైట్, అంటే కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ పెంచుకొని, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి బయటకు వచ్చేసి
రైట్. కొంచెం పీచు పదార్థాలు ఉంచుకొని, తర్వాత ఇందాక మనం రోడ్ ఎగ్జాంపుల్ చెప్పాం కదా, అట్లాగే మన డైజెస్టివ్ సిస్టమ్ని కూడా కొంచెం రిపేరింగ్కి గ్యాప్ ఇవ్వాలి. రైట్. వీక్లీ ఒకసారి ఫాస్టింగ్ చేయాలి. రైట్. అంటే మీరు వరల్డ్లో ఏ రిలీజన్ తీసుకున్నా కూడా, అది క్రైస్తవులు కానీ, ముస్లిమ్స్ కానీ, హిందూస్ ఎవరైనా కూడా మన లైఫ్లో ఈ ఫాస్టింగ్ అనేది పార్ట్ అండ్ పార్సల్. రైట్. ఇప్పుడు మన పెద్దలు మనకి ఏం చెప్తారు, ఏకాదశి ఉపవాసం చేయమని చెప్తారు, శ్రావణ మాసం ఉపవాసం చేయమని చెప్తారు, కార్తీక మాసం ఉపవాసం, నాన్ వెజ్ తినొద్దు అని చెప్తుంటారు. రైట్. అంటే ఇవన్నీ రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రావణ మాసం ఉంది, శ్రావణ మాసంలో క్లౌడ్స్ ఎక్కువ ఉంటాయి, అంటే సన్ తక్కువ ఉంటుంది, అంటే టెంపరేచర్ తక్కువ ఉంటుంది. సో ఆ డైజెషన్ చేయడానికి మనకి ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది హెల్ప్ చేయదు, కాబట్టి మనం ఫాస్టింగ్ చేయాలి. రైట్. మనకి ఎట్లయితే మనం వర్క్ చేసే వాళ్ళకి వీక్లో 6 days వర్క్ చేస్తాం, సండే హాలిడే. సో అట్లా మన డైజెస్టివ్ సిస్టమ్కి కనీసం వీక్లీ ఒకసారి లేకపోయినా వీక్లీ 2 weeksకి ఒకసారి అన్న, అంటే ప్రతి 2 weeksకి ఒక ఏకాదశి వస్తుంది. సో ఆ ఏకాదశి రోజు మనం ఫాస్టింగ్ అంటే కంప్లీట్గా రెస్ట్ ఇచ్చేసేయాలి. ఫ్రూట్ జ్యూసెస్ కానీ అలాంటి ఏమైనా తీసుకొని కంప్లీట్గా రెస్ట్ ఇవ్వాలి. అప్పుడు అది మొత్తం రిపేరింగ్ జరుగుతుంది. వీక్లీ ఒకసారి ఇస్తే చాలా హ్యాపీ, చాలా బెటర్. ఇప్పుడు మీరు ముస్లిమ్స్ తీసుకోండి, రైట్, వాళ్ళు రంజాన్ మొత్తం డే మొత్తం ఫాస్టింగ్ చేస్తారు. రైట్. సో ఈవెన్ మీరు క్రైస్తవులు తీసుకుంటే, ఈవెన్ జీసస్ క్రైస్ట్ 40 days ఫాస్టింగ్ చేస్తారు. సో ఏ మతం తీసుకున్నా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్లో ఈ ఫాస్టింగ్ అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్. సో మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం లైఫ్ స్టైల్ డిజార్డర్ అని. రైట్. లేట్ నైట్ తినడం, రైట్, డిజార్డర్గా తినడం, అంటే ఈ మధ్యలో ఐస్ క్రీమ్ అనేది ఒక కల్చర్ అయిపోయింది. ఐస్ క్రీమ్ పెట్టడం అనేది మనం ఇంతకుముందు వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాము. రైట్. అంటే నైట్ మీరు వేడి బిర్యానీ తిని మంచి సీరియస్గా డైజెస్టివ్ అవుతున్న దాంట్లో మళ్ళీ మీరు నీళ్లు పోసినట్టుగా ఈ ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్, మీరంటే ఎగ్జాక్ట్లీ కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్, ఇవన్నీ కూడా. రైట్. అసలు అంటే మీరు ప్రకృతి నియమాలకి కట్టుబడి కనుక మీరు ఉండాలి అని అంటే కనుక సన్సెట్ లోపు తినేసేయాలి. సన్సెట్ లోపే తినేసేయాలి. అండ్ ఎస్పెషల్లీ డయాబెటీస్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే సన్సెట్ లోపు తినండి. 16 hours ఫాస్టింగ్ మెయింటైన్ చేయండి. 16 hours అంటే ఈరోజు ఈవినింగ్ 6 o'clock లోపు తింటే రేపు మార్నింగ్ 10 తర్వాతే తినాలి. 10 తర్వాతే సాలిడ్ ఫుడ్ తినాలి. ఈ మధ్యలో మళ్ళీ ఏం తీసుకోకూడదు. రైట్. మీరు మళ్ళీ ఉండలేకపోతే కనుక ఒక గ్లాస్ లుక్ వామ్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ హనీ వేసుకొని, రైట్, ఒక నిమ్మకాయ చెక్క వేసేసుకొని తాగేసేయండి, సరిపోతుంది. రైట్. మీరు తినడానికి ఒక 10 o'clock మళ్ళీ తింటున్నారంటే దానికి ఒక 1-2 hours బిఫోర్ ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తీసుకోవచ్చు. ఓం ప్రకాష్ గారు ఫ్రీగా యోగా క్లాసెస్ అయితే చెప్తా ఉన్నారు. సో మరి ఆ యోగా క్లాసెస్ లో అంటే 60 years పైబడ్డ వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్ కి, సో మరి దీనికి డయాబెటిక్ కి సంబంధించి కూడా మీరు యోగా క్లాసెస్ లో ఉంటాయండి? ఎవ్రీథింగ్. అంటే మేజర్గా మీరు ఇప్పుడు చూస్తే 60 years దాటిన వాళ్ళలో వాళ్ళ ఫుడ్ పైన ఒక 10 రూపాయలు ఖర్చు పెడితే వాళ్ళ టాబ్లెట్స్ పైన 100 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. నిజమే సార్. రైట్. ప్లస్ ఇంకొక సెపరేట్ ఒక పాకెట్ మనీ లాగా పెట్టుకుంటాం. చిన్నప్పుడు మనం పిల్లల పాకెట్ మనీ ఎట్లనో పెద్దయ్యాక ఈ టాబ్లెట్స్ కి పెట్టుకుంటాం. అంటే ఈ డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడున్న సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ కిడ్స్ వేరే స్టేట్లో ఉండడము లేదా వేరే కంట్రీలో ఉండడము. రైట్. అంటే వాళ్ళకు ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో అంటే మేము ఈ ఫేసెస్ ఇవన్నీ చూస్తున్నాం సొసైటీలో చాలా మంది చూసినప్పుడు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము 3 group of friends కలిసి ఈ డిసిషన్ తీసుకొని January 2025 జనవరిలో హెల్దీ ఇండియాని బిల్డ్ చేయాలి అంటే మోడీ గారు ఎట్లాగో ప్రయత్నం చేస్తున్నారు. సో మా వంతుగా మేము చేయాలని చెప్పి ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. సో మన వ్యూవర్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీ కమ్యూనిటీలో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఈ కాంటాక్ట్ షేర్ చేసి వాళ్ళని ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వమని చెప్పండి. వాళ్ళకి కావాల్సిందల్లా ఇంటర్నెట్ అయితే ఇప్పుడు ప్రతి వాళ్ళ ఇంట్లో మొబైల్లో ఉంటుంది. రైట్. ఆ డివైస్ దాంట్లో జూమ్ లాంచ్ చేసేసుకొని వాళ్ళు ఒక స్టాండింగ్ మొబైల్ పెట్టుకొని ఒకళ్ళు వాళ్ళకి రాకపోతే వాళ్ళ మనమడో పక్కింటి వాళ్ళు ఎవరిదైనా హెల్ప్ తీసేసుకొని వాళ్ళు జాయిన్ అవ్వచ్చు హ్యాపీగా. ఇది మొత్తానికి మెంతులతో అయితే డయాబెటీస్ని మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చు, ఇది సాధ్యమే అని చెప్పేసి అంటున్నారు. సో ఏదైనా ఇట్లాంటి ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం కావాలని అంటే కింద ఓం ప్రకాష్ గారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నా, మీరు డైరెక్ట్గా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.